రెండు వైపులా నది, మధ్యలో ఊరు. అక్కడికి చేరుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రం దాటాల్సిందే. అధ్వానమైన అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య, తాగునీటి కొరత, పొలాల్ని బీడు భూములుగా మారిన పరిస్థితి. ఇలా ఆ ఊరికి అన్ని సమస్యలే. ఖమ్మం జిల్లా నుంచి విసిరేసినట్లుగా ఉండే ఆ గ్రామ దుస్థితి ఎవరికీ పట్టడం లేదు. అదెక్కడుందో, ఆ గ్రామ సమస్యలేంటో చూద్దాం. ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామానికి వెళ్లాలంటే ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం వి అన్నవరం గ్రామాన్ని దాటి వెళ్లాల్సిందే. ఏపీ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలే అధికంగా ఉన్న ఈ గ్రామంలో సమస్యలు వేధిస్తున్నాయి. రోడ్లు నడిచేందుకు వీలుగా లేవు. దట్టమైన కంప చెట్లు పెరిగాయి. డ్రైన్లు సరిగా లేవు. వైరా నది నుంచి నీరందకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోయాయి. సాగునీరందక గ్రామస్తులు ఇసుకను తవ్వి చెలిమల్లో మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ వైరాది నుండి వచ్చే నీళ్లు మరీ ఇబ్బందిగా ఉంది. మా రైతుల కల్లా పొలాలు వేసుకున్న వలన ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అన్నిట్లో ఈ నీళ్లు గుంటలు తీసుకొని జేసీబీలతో మరీ ఇబ్బంది పడుతున్నాం. పంట చేలు వచ్చేసరికి సంవత్సరానికి తక్కువ పండుతున్న వ్యవసాయం కూడా మరి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మంచినీళ్ళు వాటర్ కూడా అంతే ఇబ్బంది అవుతుంది. జనాలను అడిగినా కూడా చేద్దాంలే అనుకుంటూ పోతూనే ఉన్నారు. పెద్ద నాయకులు వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, చేద్దాంలే అంటున్నారు. మట్టికి ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకునే నాదుడే లేడు. వైరా నదిపై తెలంగాణ భూభాగంలో లిఫ్ట్ నిర్మించి పైప్ లైన్లతో నీటిని తరలిస్తున్నారు ఏపీ రైతులు. చిలుకూరు రైతులు ఎకరాకు 1000 రూపాయల చొప్పున లిఫ్ట్ నిర్వహణకు చెల్లిస్తున్నా సాగునీరు అందటం లేదు. ఏడాది క్రితం 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. ఆంధ్ర రైతులు వారి పొలాలకు నీరు పెట్టుకున్న తర్వాతే తెలంగాణ రైతుల పంటలకు నీరందుతోంది. లిఫ్ట్ కమిటీలో వి అన్నవరం నుంచి 8 మంది, చిలుకూరు నుంచి 2 ఉండటంతో వారి మాటే నెక్కుకొస్తోంది. దీంతో వాణిజ్య పంటలు పండించిన పొలాల్లో నీరందక సుబాబుల్, జామాయిల్ మొక్కలు పెంచుతున్నామంటున్నారు గ్రామస్తులు. మనకి ఎకరానికి 1000 రూపాయలు కడితే నీళ్ళు ఇస్తున్నారు మాగానికి. అది వాళ్ళకి సరిపోని మిగిలితే మనకు వస్తున్నాయి. గత 3-4 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి జరుగుతుంది. ఈ సంవత్సరం నీళ్లు వచ్చినా కూడా వదలలేదు. అప్పుడు మోటార్లు చెడిపోయి రిపేర్ లో ఉండి వదలలేదు. ఇప్పుడు వదలటానికి మోటార్లు మొత్తం రిపేర్ చేశారు. అయినా వాటర్ ఎట్లో వాటర్ లేదు. మాకు అన్ని విధాలా నష్టం జరుగుతుంది. ఇంకొంతమంది పంటలు పండట్లేదని సుబాబులు చేశారు. ఇక్కడ 1963లో సీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయటం లేదు. దీంతో 2 ఏళ్లుగా వరి సాగు చేపట్టడం లేదు. జలకడతో ఉండాల్సిన లిఫ్ట్ కాలువ పిచ్చి మొక్కలతో నిండిపోయింది. చిలుకూరు గ్రామ సమస్యలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. వేరొచ్చినా కూడా భూగర్భ జలాలు ఎండిపోయి సరైన వర్షాలు లేక మరి వైరా చెరువు నుంచి అలుగోడ లేపటన మాకు ఇక్కడ పంటలు వేసుకున్న సగం కాలంలో పంటలు ఎండిపోతున్నాయి. మాకు ఇక్కడ ఒక చిక్కుడం లాంటిది కొద్దిగా ఎత్తుగా కడితే మరి సంవత్సరానికి మరి 1-2 సార్లు వైరేటికి నీళ్ళు వచ్చినా మాకు నీళ్ళు ఆగటానికి అవకాశం ఉంటుంది. మాకు ఇక్కడ పంట పండటానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ గ్రామానికి బోడేపూడి సుజల స్రవంతి పథకం నుంచి కానీ, జాలిముడి తాగునీటి పథకం నుంచి కానీ తాగునీటి కోసం పైప్ లైన్ ఏర్పాటు చేయలేదు. ఇక సరిహద్దు సమస్యలు ఇక్కడి వారిని వేధిస్తున్నాయి. కనీసం ఈగలు, దోమల నివారణకు కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. మాకు రోడ్డుకు సిమెంట్ రోడ్డు పోతానన్నారు. సిమెంట్ రోడ్డు కూడా పోయలేదు. బీసింగ్ కూడా చాలట్లా మాకు. వాటి మీద దామలేంది ఇళ్లలోకి వచ్చి పడుతున్నాయి. రోగాలు వస్తున్నాయి. ఇంకేం చేసాం మేము? సైట్ కాలంలో అప్పుడు పంపులు వేసుకున్నాం. అవి వస్తేనే వచ్చిన వస్తాయి, లేకపోతే రాకపోతే ఆ పంపు కాడికి పోయి కొట్టుకొచ్చుకోవటం. ఆ పంపు కూడా రావట్లేదు ఇప్పుడు. అత్యవసర వైద్యానికి ఈ ఊళ్ళో ఆసుపత్రి కూడా లేదు. స్కూల్లో వసతులు లేవు. ఇలా అనేక ఇబ్బందులతో జీవితం గడుపుతున్నారు చిలుకూరు గ్రామ ప్రజలు. 2 రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకుని తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. గ్రామానికి ఇరువైపులా 2 నదులు ప్రవహిస్తున్నా గానీ ఇక్కడ స్థానికుల గొంతు తడవటం కష్టమవుతా ఉంది. పచ్చగా ఉండాల్సిన పంట పొలాలన్నీ కూడా బీళ్లుగా మారిపోతా ఉన్నాయి. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. బార్డర్ లో ఉన్న ఈ ఊరిని తెలంగాణ సర్కార్ పట్టించుకొని దీన్ని అభివృద్ధి జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, చిలుకూరు.